హలో, వెల్కమ్ టు లక్కీ టిప్స్ అండ్ ట్రిక్స్. ఇవాళైతే మీ బ్రేక్ఫాస్ట్ వీడియో చూపిద్దామని వచ్చేసానండి. ఇవాళ మినీ వ్లాగ్ వచ్చేసి వేడి దోశ అనమాట. సో బ్రేక్ఫాస్ట్కి ఇలా నేను ఎగ్ దోశ స్పెషల్గా చేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఎగ్ దోశ అంటే ఇష్టం ఉంటుంది? సో నాకైతే ఎప్పుడైనా ఒకసారి ఇలా స్పైసీగా వర్షం పడుతున్నప్పుడు హాట్గా ఇలా ఎగ్ దోశ వేసుకొని దానిపైన కొద్దిగా మసాలా చిలుకరించుకొని కుదిరితే కొద్దిగా కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది దోశ. సో చూపిస్తాను ఒకసారి. దీన్ని నేనైతే ముందే వేసేసుకున్నాను. ఎగ్స్ కూడా ఎలా వేసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్లో చూపిస్తాను, నెక్స్ట్ పార్ట్లో. దీన్ని తిప్పేద్దాము. ఇప్పుడు తిప్పేసుకున్నాను అనమాట. వేడి దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఒక 2 minutes నేనైతే టూ సైడ్స్ కాల్చుకుంటాను. కొంతమంది ఓన్లీ 1 సైడే కాలుస్తారు. నాకు అంత నచ్చదు అనమాట. ఇలా నీట్గా క్లీన్గా కాలుస్తేనే చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వేడి దోశ బ్రేక్ఫాస్ట్.